రాజకీయాల్లో రాజ్యసభ సీట్ల భర్తీ అంశం మరింత వేడెక్కుతోంది. రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాలు కూటమికే దక్కనున్నాయని స్పష్టత రావడంతో సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికపై రాజకీయ వర్గాల్లో చర్చలు ముమ్మరమయ్యాయి. 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూటమి పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. సమాచారం ప్రకారం ఈ 4 స్థానాల్లో 2 టీడీపీకి, ఒక్కో సీటు బీజేపీకి, జనసేనకు కేటాయించేలా ఫార్ములా దాదాపు ఖరారైంది. దీంతో ప్రతి పార్టీ తమకు దక్కే స్థానాలకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. టీడీపీకి దక్కనున్న 2 స్థానాల్లో ఒకటి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సానా సతీష్కే మళ్లీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరో సీటుకు భారత్ బయోటెక్ అధినేత ఎల్లా కృష్ణ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే భాష్యం రామకృష్ణ, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పేర్లు కూడా రేసులో ఉండటంతో తుది నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఇక బీజేపీ తరపున తమిళనాడుకు చెందిన ప్రముఖ నేత అన్నామలైను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపే అవకాశంపై చర్చలు జరుగుతున్నాయి. ఆయనకు భవిష్యత్తులో కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించే అవకాశం ఉందనే ప్రచారం కూడా వినిపిస్తోంది. జనసేనకు కేటాయించిన స్థానానికి సంబంధించి ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే అదే స్థానానికి అల్లు అరవింద్ పేరు కూడా వినిపించడం రాజకీయ ఆసక్తిని మరింత పెంచుతోంది. చివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరిని ఎంపిక చేస్తారనేది కీలకంగా మారింది. ఈ 4 స్థానాల ఎంపికలో సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, రాజకీయ సమతుల్యత వంటి అంశాలు ముఖ్య పాత్ర పోషించనున్నాయి. కూటమి పార్టీల మధ్య సమన్వయం ఎలా సాగుతుంది, ఎవరికి అవకాశం దక్కుతుంది అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధాన చర్చాంశంగా మారింది. మొత్తానికి సీట్ల పంపకం దాదాపు ఫైనల్ అయినప్పటికీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుండటం గమనార్హం.